సేవా జీవితంలో దీని మీద ఇలా మాట్లాడటం, ఈ ఉపదేశం దీని మీద కొన్ని వందల సార్లు బోధించుంటాను, కానీ ఇలా మాట్లాడుతూ ఇలా బోధించడం ఇదే మొదటిసారి. ఇది న్యూ రివల్యూషన్. ఇది నాకు దేవుడిచ్చిన నూతన ప్రత్యక్షత. ఇది తాజా రొట్టె. ఈ తాజా రొట్టెను ఈ రాత్రి మీ మధ్యన నేను విరుగుతున్నాను. ఇది మీ జీవితాన్ని తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇది నా ఆఖరి ఉపదేశం అయితే నేను దీన్ని బట్టి ఆనందిస్తున్నాను. ఈ నూతన ప్రత్యక్షతను గురించి. కానీ వాగ్దానం ముందే ఉంది. ఏంటి? అమోరీలను నేను నీ చేతికి, మనందరికీ జయమిస్తానని దేవుడు ముందే వాగ్దానం చేశాడు. విజయం నిర్ణయించబడి ఉందే. మనం అపజయం పొందడానికి దేవుడు మనల్ని పిలవలేదు. శిలువ చేత జయోత్సవమే, అత్యధికమైన విజయోత్సవమే, ఎల్లప్పుడూ విజయంతో ఊరేగటమే దేవుడు మనకిచ్చిన ఘనత ఉన్నది. ఓడిపోలేదు, ఓడిపోనేవాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనము చేయగలిగిన, అమోరీలతో తలబడగలిగిన ఆయుధము ధరించి నువ్వు నిలబడగలిగితే సూర్యుడు నీ పక్షంగా నిలిచిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు. యేసయ్య నీ పక్షంగా నిలుస్తాడు, నీ పక్షంగా నిలుస్తాడు. యుద్ధం చేయడం, ధైర్యపరచడానికి, బలపరచడానికి. కృపేమో అలా ఆగిపోద్ది నువ్వు జయం పొందే వరకు. యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అయితే యెహోషువ ప్రార్థన ఎక్కడ ఇదంతా జరిగింది? ఎక్కడ? గిబియోనులో. అనండి, గిబియోనులో జరిగింది. యెహోషువ ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం కూడా ఇలా ప్రార్థన చేస్తుంటాం అనేక సార్లు. యేసయ్యా నా పక్షంగా ఉండయ్యా. అదే సూర్యుడా ఆగిపో అంటే, కృపతోడుగా ఉంచయ్యా చేయలేదా? చంద్రుడు ఆగిపోయాడు. దేవుడి ప్రార్థన చేస్తే జనులు కత్తి చేత అమోరీలను చంపటం మొదలుపెట్టారట. చాలా జాగ్రత్తగానండి. దేవుడేమో రేగిపోతున్నాడు. మరి ఇట్ట పోరాడోడికి నేను సాయం చేయబోతే అట్టగరా? కూటం పెట్టినోడికి ఎవడు సాయం చేస్తాడండి? ఎవడు సాయం చేస్తాడు? ఎవడు చేయడు. ఆస్తి తరిగిపోద్ది అనుకున్నాడికి ఎవడు సాయం చేయడు. కూటం పెట్టుకుని డబ్బులు లెక్కేసుకున్నోడికి ఎవడు సాయం చేయడు. కూటం పెట్టుకుంటే ఖర్చు ఎంత, మీటింగ్ పెడితే ఖర్చు ఎంత, అయ్యగారికి ఎంత, వీళ్ళకి ఎంత, వీడు ఏలు బాగు చేసుకుని మిగలాలి. మళ్ళీ వీడు కూటం పెట్టిన అట్టడి రకం లేరా? మిగిలితేనే కూటం, మిగిలితేనే కూటం పెడతారు అయ్యగారులు. చాలామంది, అందరిని అంటలేదండి, నన్ను క్షమించండి. కానీ కొందరు ఉన్నారు ఆత్మల రక్షణ ధ్యేయం కొరకు ఖర్చు అయిపోయే వాళ్ళు ఉన్నారు భూమి మీద. అట్లాంటి వాళ్ళ కొరకు దేవుడు రేగడు అనుకుంటున్నారా? వెనక ముందు లెక్కలేసుకునే వాడి కొరకు దేవుడు రేగడు. రే, నువ్వు తెగించి పనిచేయడం మొదలుపెట్టు. నీ కొరకు నా దేవుడు నీ పక్షంగా నిలబడబోతే చూడ. ఏముందని రా, ఈ సాల్మన్కి దేవుడు ఎన్ని విజయాలు ఇచ్చాడు. చదువు లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, చిన్నతనంలోనే 11వ ఏటే చచ్చిపోయానని చెప్పి కాళ్ళు చేతులు కట్టి సమాధికి సిద్ధపరిచినోడు రా వీడు. సీమో రక్తం పుండ్లతో శరీరం అంతా కుళ్ళిపోయి కండలుగా భూమి మీద పడిపోయింది. నా ఎముకలు ఇలా కనబడుతుండేవి. ఎముకల మధ్య నుండి పురుగులు బయటకు వస్తూ ఉండేవి. అట్టంటోడు. చదువు లేదు, సంస్కారం లేదు, జ్ఞానం లేదు, ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, వెనకమాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదీ లేని ఒక అమాయకుణ్ణి అవాంతరంగా దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ దైవజనుడు ఏం చెప్తాడో అది నెరవేరుతుంది అన్న మాట ప్రపంచానికి చెప్పాడు. అదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడేమి సెలవిచ్చునో అది నెరవేరుతుంది. ఇంకో మాట తెలిస్తే, నన్ను కలుసుకోవటానికి రోజుకి ఎంతోమంది వస్తుంటారు.
ఆ మందిరం కాడ వెయిట్ చేస్తుంటారు. ఆయన వచ్చి ఏమన్నా చెప్తాడేమో, చెప్తే అది నెరవేర్చబడుతుందని. ఒక మాట చెప్పున, నా దగ్గరికి వస్తే 100 మంది వస్తే 100 మందిలో దేవుడు సెలవిచ్చేది 4-5 చెప్తాను, ఇది జరగబోతుంది వెళ్ళరండి అని. అదే జరుగుతుంది. మిగిలిన 93 మందికి నేను చెప్పలేను. సోది చెప్పడం నా దేవుడు నాకు నేర్పలేదు. ఆయన సెలవివ్వనిది నేను ఎవరితో మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, వాడేం చెప్తాడు అది నెరవేరుతుంది. కానీ అందరికీ చెప్తాడా? చాలామంది నిరాశ ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళాం కానీ మాకేం చెప్పలేదు, మాకేం ప్రవచనం రాలేదు, మాతో దేవుడు మాట్లాడలేదు, మాకు ఆయన ఏం చెప్పలేదని కొంతమంది అనుకుంటారు. దానికి కారణం నేను కాదు, నా దేవుడు సెలవియని దాన్ని నేను మాట్లాడలేను. 100 మంది వస్తే 2కో 3కో దేవుడు అప్రత్యక్షత ఇస్తాడు. వారితో చెప్తాను, వెళ్తారు, దాన్ని పొందుతారు, తిరిగి వెళ్తారు. ఈ రాత్రి ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుని కొరకు యుద్ధములు చేసే ధైర్యం నీకుంటే వాగ్దానములను చేతపట్టుకొని, ఖడ్గమును వరదూసిన ఖడ్గమును, వాక్య ఖడ్గమును చేతపట్టుకొని, అదొక్కటే నాకున్నది దిక్కని కృప మీద నిలిచిపోయి, కృప నీ కొరకు పనిచేస్తుందన్న ధైర్యముతో, నీతి సూర్యుడైన యేసు నీ పక్షంగా ఉన్నాడన్న ధైర్యముతో యుద్ధ రంగములో దేవుని యుద్ధములు చేయటానికి నశిస్తున్న ఆత్మల రక్షణార్థమై నువ్వు నిలబడగలిగితే, నీ ఆధ్యాత్మిక జీవితమును పాడు చేస్తున్న పాపపు కోరికల మీద జయము పొందాలన్న ఆశతో నువ్వు పోరాడే ఆత్మ జయ జీవితం కొరకైన పోరాటం చలపటం మొదలెడితే దేవుడు నీ పక్షంగా నిలుస్తాడు. కృప నీ కొరకు పని చేస్తుంది. స్తబలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సరే, వీళ్ళు కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నారా లేదా చెప్పండి. ఇక్కడ దేవుడు రేగిపోతున్నాడు అంటండి. ఎక్కడ? ఆయన పైన రేగిపోతున్నాడంట. అరే ఈడురా, ఈడు కత్తి పట్టుకున్నాడు రా. అరే అమ్మో ఈడు చూడరా యుద్ధం వేట చేస్తున్నాడు. అరే ఈడు చూడు ఎట్లేసి వేడు చూడరు. రే అమ్మో ఈడు చూడు యెహోషువ. అరే ఏమి యుద్ధం రాదే. ఇలాంటి వాడు యుద్ధం చేస్తుంటే నేను ఎలా కూర్చుంటానా అనుకుని దేవుడు రేగిపోయాడట. రేగిపోతే జరిగిన అద్భుతం ఏంటో చెప్పునా? ఆ రోజు కత్తివాత చేత చనిపోయిన వారు తక్కువ. దేవుడు వడగండ్ల రాళ్ళు విసిరితే చచ్చిపోయిన వారు ఎక్కువ. యుద్ధము చేసినట్టు కనపడింది లోకానికి యెహోషువ, కానీ దేవుడు పక్క నుండి వడగండ్లు విసిరాడట. దేవునికి మహిమ కలుగునుగాక. కత్తి పట్టుకొని ప్రపంచాన్ని కనపడేది నువ్వు, నీకు విజయం ఇవ్వటానికి రేగిపోతాడట ఆయన. చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కింద నుండేమో వీళ్ళు కత్తి తోస్తున్నారు, పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. వడగండ్ల చేత పడవేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ పక్షంగా నిలబడ్డాడు. జయము నీదని ప్రకటిస్తున్నా. రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. కృప నీ కొరకు వేచి ఉంది. విజయము నీది, విజయము మనదే. చాలదా? ఎన్ని కోట్లు పెడితే వస్తుందిరా బాబు నీకు ఈ మాట? ఈ ఒక్క మాట పట్టుకో. వాగ్దానం చేతబట్టుకొని కరోనా వచ్చింది, మళ్ళా ఎవడిపోతాడు తెలియదు. మళ్ళీ ఇలాంటి కూటలు జరిగితే లేవో, ఇదే ఆఖరి కూటమేమో. నిజమే చెప్తున్నా, మారు మనసు పొందండి. దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. పాపము మీద జయం పొందటానికి ప్రయాసపడు. కృప నీ కొరకు పనిచేస్తుంది. నిలిచిపోయిందట, నీ కొరకు ఆగిపోయింది కృప. నీ కొరకే కృప ఆగిపోయింది, నీ దగ్గర ఆగిపోయింది కృప. నీ కత్తివాత చేత నువ్వు ప్రయాసపడిన దానికి వచ్చే విజయము కన్నా
పరలోకము నుండి దేవుడు రేగినప్పుడు నీ కొరకు వచ్చే విజయము ఎక్కువ. ఇదే ఈ రాత్రి ఇక్కడ ప్రకటిస్తున్నాను. నువ్వు కత్తితో యుద్ధం చేస్తున్నావు, పై నుండి దేవుడు వడగండ్లతో యుద్ధం చేశాడు. ఇలాగే పాత నిబంధన గ్రంథంలో మరొక చోట కూడా యుద్ధం జరిగింది. యెహోషాపాతు ఉపవాసాలతో, ప్రార్థనలతో, స్తుతులతో, కీర్తనలతో యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు పక్క నుండి ఒక ఉరుమురుపాడంట. ఏం చేశాడు? ఓ అన్నాడంట. అంతే, మన దెబ్బతో చచ్చిపోయారు అందరూ. ఇక్కడ వీళ్ళేమో యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. హల్లెలూయా. ఉపవాసాలుండి ప్రార్థనలతో బూరలు, యాజకులు బూరలు ఊతున్నారు. వీళ్ళు ఏమో వాగ్దానమును చేత పట్టుకొని దేవునికి స్తుతులు చేస్తూ బయలుదేరారు. పక్క నుండి దేవుడు మాటుగాండ్రు పెట్టాడట. ఒక్క ఉరుమాడంట. ఎంతమంది గుండాగిపోయి చచ్చిపోయారు. కానీ యెహోషువ యుద్ధం చేస్తుంటే ఒక్క మాటుగాండ్రు పెట్టాడట దేవుడు. శత్రువులు ఒకరినొకరు పొడుచు చచ్చిపోయాడు. దేవుడు గొప్ప విషయాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి ఈ పరిచర్యల పక్షంగా సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఒక్కనాడెల్లా ఆగిపోయాడు. ఒక్కరోజు సృష్టి ఆగిపోవటం అంటే మాటలండి. నువ్వు జయం పొందే వరకు, నీ శత్రువు మీద నువ్వు పగ తెచ్చుకునే వరకు, నీ ఖడ్గము నీకు విజయం ఇచ్చే వరకు, ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానము శాతపూనుకొని ఆ వాగ్దాన ఫలం అనుభవించబడే వరకు నువ్వు నమ్మగలిగితే నీ దేవుడు నీ ఎదుట నిలబడ్డాడు, నీ పక్షంగా నిలబడ్డాడు. చెయ్యెత్తి స్తోత్రం చెప్పు. కృప 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 నీ కొరకు వేచిపోయింది, వేచి చూస్తుంది. నువ్వు జయం పొందబోతున్నావు. నీ కత్తితో, నీ బలముతో, నీ కలముతో, నీ వృత్తితో నువ్వు సాధించిన విజయాల కంటే నా దేవుడు నీకు ఇవ్వబోతున్న విజయమే ఎక్కువ. అది నీ కనులారా చూడబోతున్నావు. ఆ కనులారా నీ అద్భుతం చూడటానికి గిబియోనులో రేగినట్లు మరొక్కసారి నా దేవుడు నీ విషయమై రేగుతున్న రాత్రి ఒకనాడెల్లా ఆగిపోతాడు. నీ కొరకు ఒకనాడేంటి నేను ఒక మాట చెప్పనా? అరే, నువ్వు జయము పొందే వరకు అది ఒకనాడో, 2 నాళ్ళలో, 3 నాళ్ళలో, 4 రోజులో, 1 సంవత్సరమో నాకు తెలియదు. కానీ 10 సంవత్సరాల మట్టి మాత్రం నీ పక్షంగానే దేవుడు నిలిచిపోయి ఉన్నాడు. జయం పొందుతావేమో అని. శత్రువు మీద పగ తీర్చుకొని జయం పొందుతావేమని 10 సంవత్సరాల నుండి అదుగు సూర్యుడు నిలిచిపోయి ఉన్నాడు, చంద్రుడు ఆగిపోయి ఉన్నాడు. బిడ్డ, ఆత్మనేత్రాలతో చూడు. అర్థమయ్యిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పు. పాపం మీద జయం పొందటానికి ప్రయాసపడతావా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తున్న శరీర కోరికల మీద జయం పొందటానికి నువ్వు యుద్ధం చేస్తావా? ఉపవాసాలతో, ప్రార్థనలతో, జాగారాలతో యుద్ధం చేస్తావా? యుద్ధము చేయటానికి నువ్వు పోనుకో. నీ పక్షంగా వడగండ్లు వేసి శత్రువును బెదరగొట్టి చంపటానికి నా దేవుడు పనిచేస్తున్నాడు. నీ తలాంతు, నీ జ్ఞానము, నీ శక్తి, నీ సామర్థ్యము, నీ చదువు నీకు ఇచ్చే విజయాల కన్నా నా పరలోకం నుండి నీకు అనుగ్రహించబడుతున్న విజయం ఎక్కువ.